బీజేపీ మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు పార్టీ నుంచి ఎంపికను ఖరారు చేయడానికి ఏర్పాటు చేసిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశం తర్వాత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. బీజేపీ మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు పార్టీ నుంచి ఎంపికను ఖరారు చేయడానికి ఏర్పాటు చేసిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశం తర్వాత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణను అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడు బీజేపీ సీనియర్ నేత సిపి రాధాకృష్ణ నియమించినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ప్రస్తుతం రాధాకృష్ణ మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. గతంలో ఆయన జార్ఖండ్, తెలంగాణ గవర్నర్ గా కూడా పనిచేశారు. కోయంబత్తూరు నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మరి 1957 మే 4న జన్మించిన సిపి రాధాకృష్ణ తమిళనాడులోని కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి 2 సార్లు బీజేపీ తరఫున ఎంపీగా గెలిచారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగాను ఆయన సేవలు అందించారు. 2016 నుంచి 19 వరకు ఆల్ ఇండియా కాయిర్ బోర్డు చైర్మన్ గా కూడా పనిచేశారు. ఈ విధంగా ఆయన తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకులు ఒకరిగా మంచి గుర్తింపు అయితే వచ్చింది. మరి 2023 ఫిబ్రవరి 18 నుంచి జార్ఖండ్ గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని ఎన్డీఏ పక్షాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించారు. దీంతో వారు సిపి రాధాకృష్ణన్ను తమ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు ఈ నెల 21 చివరి తేదీ కావడంతో ఈ రోజు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆయన్ని ఎంపిక చేసింది. సీనియర్ పార్లమెంటేరియన్ గా ఆయనకి ఉన్న అనుభవం, అలాగే తమిళనాడులో రానున్న రాష్ట్రీయ అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి త్వరలో. మరి వాటిలో కొంత బీజేపీ బెనిఫిట్ పొందడానికి కూడా ఇదే అవకాశంగా తమిళనాడుకు చెందిన వ్యక్తికి ఈ అత్యున్నతమైనటువంటి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వెంకయ్య నాయుడుకి ఇచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం తమిళనాడుకి సంబంధించిన రాధాకృష్ణకి ఇచ్చారు. అంటే సౌత్ కి ఉపరాష్ట్రపతి, దక్షిణాదికి ఉపరాష్ట్రపతి ఇవ్వడం జరిగింది. మరి దక్షిణాదిలో బీజేపీ పలు రాష్ట్రాల్లో బాగా వేయాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు తమిళనాడు రాజకీయాలు, అలాగే దక్షిణాది రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు దక్షిణాదికి చెందిన వ్యక్తికే ఈసారి ఈ ఉపరాష్ట్రపతి పదవిని ఇవ్వడం జరిగింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగానికి మంచి భవిష్యత్తు ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ లో ఏర్పాటు చేసిన క్రెడై ప్రాపర్టీ షోను ఆయన సందర్శించారు. కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి ప్రాజెక్టుల వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. ఫార్మా, ఐటీ రంగానికి హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దేశంలో 4వ స్థానంలో ఉందని, రానున్న రోజుల్లో 2వ స్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్నికల్ సమస్య కారణంగా నగరంలో మెట్రో పొడిగింపు ఆలస్యమవుతుందన్నారు. కన్స్ట్రక్షన్ రంగంలో స్వదేశీ వస్తువుల వాడకం పెరగాలని సూచించారు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ రానున్న రోజుల్లో మరింతగా అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో ఈరోజు ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అందులో హైదరాబాద్ ఒక ఫెస్టివల్ సిటీ. ఎప్పుడు ఏదో రకమైనటువంటి ఫెస్టివల్స్ ఉంటాయి. ప్రపంచంలో ఏ సిటీలో కూడా హైదరాబాద్లో జరిగిన ఫెస్టివల్స్, అది బతుకమ్మ పండుగ కావచ్చు, ఇది బోనాల పండుగ కావచ్చు, గణేష్ చతుర్థి కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, హనుమాన్ జయంతి కావచ్చు, ఈ రకంగా 364 డేస్లో కనీసం నెలకొక మంత్లో ఒక ఫెస్టివల్ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి నగరం. ఇలాంటి నగరంలో మరి రియల్ ఎస్టేట్ రంగానికి మంచి భవిష్యత్తు. ఏదైనా ఇబ్బందులు ఉంటే అది తాత్కాలికమైన పరిగణిస్తాం. కాబట్టి ఈ ఇబ్బందులను మనం చాలా తొందరగా అధిగమించవచ్చు. మంచి పెద్ద ఎత్తున ముందుకెళ్ళవచ్చు అనే విషయాన్ని
ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు చూస్తా ఉన్నాం హైదరాబాద్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ దాన్ని ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నాం. ఆ ఎయిర్పోర్ట్ మరింతగా డెవలప్మెంట్ కావాలి. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ 4th ప్లేస్లో ఉన్నాం ఇండియాలో. కాబట్టి రానున్న రోజుల్లో మన ఎయిర్పోర్ట్ మన హైదరాబాద్ భవిష్యత్తులో 2nd ప్లేస్కి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కనీసం అయితే 3rd ప్లేస్లో అయితే తప్పకుండా మనం రాబోతాం. అదేవిధంగా చాలా రోజుల నుంచి వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలని గతంలో కేసీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా అనేక ఉత్తర్వులు రాసి మాట్లాడారు. కానీ మరి సక్సెస్ కాలేదు. ఇటీవల వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు ఇప్పుడిప్పుడే దానికి సంబంధించినటువంటి కొంత ముందుకెళ్తా ఉన్నారు. వరంగల్ కూడా ఎయిర్పోర్ట్ వస్తుంది. నేను చెప్పినట్టు ఆదిలాబాద్లో కూడా డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఉంది. ఆ యొక్క ఎయిర్పోర్ట్ కూడా కమర్షియల్ ఎయిర్పోర్ట్గా మరి డెవలప్మెంట్ చేయడం కోసం యాజ్ ఇట్ ఈజ్గా డిఫెన్స్ మినిస్ట్రీ సివిల్ ఏవియేషన్కు ట్రాన్స్ఫర్ చేయడం కోసం సిద్ధంగా ఉంది. ఆ రకంగా హైదరాబాద్లో కూడా ఎయిర్పోర్ట్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు వరదలపై మంత్రి సీతక్క సమీక్షించారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులతో ఫోన్లో మీటింగ్ నిర్వహించారు. జిల్లాలోని పలు మండలాల్లో ఫ్లడ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి అన్నారు. ఈ క్రమంలో సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి తాడ్వాయి మండలంలోని దొడ్ల, మల్యాల, కొండాయి గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు మంత్రి సీతక్క. జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్స్తో మంత్రి జూపల్లి కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి జూపల్లి సూచించారు. శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. రిజర్వాయర్లకు సంబంధించిన ఇన్ఫ్లో, అవుట్ఫ్లోల గురించి ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై నివేదికను తయారు చేయాలని సూచించారు. చెరువులకు, కాలువలకు గండ్లు పడ్డట్లయితే వెంటనే వాటిని పూడ్చివేయాలని, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పెన్గంగా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ముంపు ప్రాంతాలపై దృష్టి సారించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. బురద రాజకీయాలు మానండంటూ రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమని తెలిపారు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా కాళేశ్వరం ప్రాజెక్టుంటే ఈ ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంది మేడారంలో ఒక్క కటక ఒత్తితే రోజుకి 2 టీఎంసీల నీళ్లొస్తాయని, మరి ఎందుకు నీళ్లను సముద్రంలో వదులుతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తన రాజకీయాల కోసం రైతుల మీద పగ, ప్రతీకారాన్ని తీసుకుంటా ఉంది. ఎవరైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలి తప్ప ప్రజలకు కీడు చేయకూడదు. ప్రజలకు కీడు చేస్తే అది ప్రభుత్వమే అనబడదు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టులను పడావు పెడతా ఉంది. మీ బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రంలోకి వదలకండి, వరద నీటిని ఒడిసి పట్టండి, బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇదేం చిల్లర రాజకీయాలు? అరే కట్టినింట్లు లెక్క, పెట్టె పొయ్యి లెక్క రెడీగా మోటార్లు, కాళేశ్వరం మోటార్లుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది అని మీరు చెప్పిన అబద్ధాన్ని, మీ గోబల్స్ ప్రచారాన్ని నిరూపించడం కోసం ఇలా మోటార్ లాంచ్ చేస్తలేరు. మీరు నిద్రపోతున్నావా? ప్రభుత్వం నడపడం చేతనైతలేదా? మోటార్లు వత్తవు, గేట్లు ఎత్తవు, నీళ్లు సముద్రం పాలు చేస్తున్నావు. మిడ్మానేర్ నింపుకుంటే లక్షల ఎకరాల్లో పంట పండదా? 7 మోటార్లు ఉన్నాయి ఎల్లంపల్లిలో. 7 మోటార్లు నడిపితే 22,000 క్యూసెక్కుల నీళ్లు మిడ్మానేర్కి వస్తాయి. ఎందుకు 3 మోటార్లే నడుపుతున్నావు? ఎందుకు 3 నడుపుతున్నావు? ఎందుకు నీళ్లను సముద్రం పాలు చేస్తున్నావు? తక్షణమే 7 మోటార్లు వత్తాలే 2 టీఎంసీల నీళ్లను మిడ్మానేర్ నుంచి రోజుకు 1 టీఎంసీని అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లకు తేవాలే. యాసంగి పంటలో లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇయ్యాలని చెప్పి మేము ఒక మోటారు ఒక జిల్లాకు ఎంత కరెంటు సరఫరా అవుతుందో జిల్లా మొత్తం ప్రజలు వాడే కరెంటు ఒక మోటార్కు సమానం. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తాం. ఆన్ అండ్ ఆఫ్ చేస్తే బేరింగులు దెబ్బతింటాయి. బిహెచ్ఎల్ వాళ్ళని అడగండి, ఎక్స్పర్ట్స్ని అడగండి, ఇంజనీరింగ్ నిపుణులను అడగండి. కంటిన్యూస్ గా మోటార్లు నడపాలి. ఎప్పుడైనా ఈ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతుల్లో మీరు నడిపితే అనవసరంగా మోటార్లు కాలిపోతే రాష్ట్రానికి, రైతులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నేను రాజకీయాల కోసం మాట్లాడతలేను, రైతుల కోసం మాట్లాడుతున్నా, రైతుల పక్షాన మాట్లాడుతున్నా, మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా అవగాహనతో మాట్లాడుతున్నా.
చంద్రబాబు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బనకచెర్లపై చంద్రబాబు రేవంత్ పరస్పర అవగాహనతోనే మాట్లాడారని చెప్పారు. బనకచెర్ల కోసమే రేవంత్ కాళేశ్వరం లేదంటున్నారని అన్నారు. కాళేశ్వరం నుంచి 240 టీఎంసీల నీళ్లు వాడకపోతే రేవంత్ బనకచెర్లకు ఒప్పుకున్నట్లేనని తెలిపారు. నాయుడు గారు ఏదైతే నేను బనకచెర్ల కట్టి తీర్థాన్ని పునరుద్ఘాటించిండో, అవును మీరు దాన్ని కట్టుకోవచ్చు, మా కాళేశ్వరం లేదు కాబట్టి అక్కడ నీళ్లు ఉన్నాయని చెప్పే పద్ధతుల్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. వాస్తవానికి గోదావరిలో నీళ్లు లేవు, పక్క రాష్ట్రం మనం దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, మేము అడ్డుకొని తీర్థమని చెప్పాలి వాస్తవానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన ఉపన్యాసాన్ని చదివి మళ్ళీ కేసీఆర్ గారిని తిట్టి కూడా గడుపుకుంటుందని చెప్పేసి అనుకున్నాడు. కానీ నువ్వు చేస్తున్న ద్రోహం తెలంగాణ ప్రజలకు తెలుసు. గోదావరిలో చుక్క నీళ్లు కూడా లేవు, ఇవాళ ఎక్కడిది బనకచెర్లకు అనుమతి అని చెప్పి మాట్లాడాలి. వాస్తవానికి లేదు, ఆ స్వరం వినపడతలేదు. కాళేశ్వరం లేదు అని చెప్పడం అంటే కేవలం బనకచెర్ల కొరకు మాత్రమే. బనకచెర్లకు అనుమతులు రావాలి అంటే కాళేశ్వరాన్ని మాయం చేయాలి రికార్డులో నుంచి. ఇది కుట్ర. చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడుతున్నాడు తప్ప ఇంకోటి కాదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మరొకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డిని వెంటనే పంప్ హౌజులు ప్రారంభం చేయడానికి కావాల్సిన కార్యాచరణ ఏందో మొదలు పెట్టండి, నీళ్లను అందించే ప్రయత్నం చేయండి. లేదంటే మరొక వారం రోజుల్లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొనే పరిస్థితి వస్తా ఉంది. మళ్ళా తప్పకుండా దానికి బాధ్యత మీరే అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. సింగూర్ ప్రాజెక్ట్ డేంజర్ జోన్లో ఉందన్న ప్రచారాలపై మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పుల్కల్ మండలంలోని ఇసోజీపేట దగ్గర సింగూర్ ఎడమ కాలువకు గండిపడింది. దీంతో నీరంతా దిగువన ఉన్న పంట పొలాలకు వెళ్లడంతో పంట పొలాలు నీట మునిగాయి. విషయం తెలుసుకున్న మంత్రి దామోదర సింగూర్ ఎడమ కాలువ కెనాల్ను జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. నీటి అలల తాకిడికి ప్రాజెక్ట్ రాతి ఆనకట్ట రాళ్లు కుంగినట్లుగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చింది. దీంతో రాతి ఆనకట్ట రివిట్మెంట్ కోసం 16 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. వర్షాకాలం సీజన్ ముగిసిన తర్వాత సింగూర్ ఆయకట్టు సిసి లైన్ మరమ్మతులతో పాటు ప్రాజెక్ట్ ఆనకట్ట మరమ్మతు పనులను ప్రారంభించి పూర్తి చేస్తామని మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. గ్రామంలో సింగూర్ కెనాల్కు రీచ్ అయింది. సరే ఇందుకు ప్రికాషనరీ మెజర్గా మా యంత్రాంగం కలెక్టర్ గారు, ఎస్పీ నేనందరూ కూడా ఆ స్పాట్ని సందర్శించాము. రీతిలో పద్ధతిలో టేక్ యాక్షన్ బ్రిడ్జ్ని వచ్చే అందులో ఉన్నాము. కంప్లీట్ 10 days టైంలో కంప్లీట్ చేస్తాము. యాక్చువల్లీ సింగూర్ కెనాల్కు లైనింగ్ అంతా కూడా టెండర్ అప్రూవ్ అయిపోయింది. ఈ వర్షాకాలం తర్వాత 168 కోట్లతోటి సింగూర్ కెనాల్ సీసీ లైనింగ్ అంతా కూడా కంప్లీట్ చేస్తాము. అన్నింటిలో ప్రధానమైన ఏంటంటే మీకు వార్తలు వస్తుంది ఏంటి అంటే సింగూరు డ్యాము అనేది కొద్దిగా రివిట్మెంట్ అవసరం ఉంది, సేఫ్టీ మెజర్ తీసుకోవాలని చెప్పి దానికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రికమెండేషన్ చేసింది. దానికి అనుగుణంగా గవర్నమెంట్ 16 కోట్ల రూపాయలు మంజూరు చేసింది, టెండర్ అయిపోయింది. రాబోయే కాలంలో దీనిపైన ఈ జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమం చేపడతాము. భవిష్యత్తులో పర్మనెంట్ సొల్యూషన్ ఏం జరుగుతుంది దాన్ని కూడా అన్వేషిస్తున్నాము. విల్ టేక్ ఆల్ ద మెజర్స్ టు ప్రొటెక్ట్. గత వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శంకుస్థాపన చేశారు. ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసి గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని మంత్రి తెలిపారు. నేరాల నియంత్రణకు అధిక సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల భద్రతే ధ్యేయంగా పనిచేస్తుందని హోంమంత్రి అనిత అన్నారు. తన పేరు మీదుగా ప్రచారం అవుతున్న ఆడియోలపై ఎమ్మెల్యే దగ్గుపాటి స్పందించారు. గత 16 నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో ఆయనపై కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానినని, బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలంటే ఇష్టంగా చూసేవారని చెప్పారు. కానీ నేను జూనియర్ ఎన్టీఆర్ను దూషిస్తున్నట్లుగా ఆడియో కాల్స్ సృష్టించారని, ఈ ఆడియో కాల్స్లో ఎలాంటి నిజాలు లేవని స్పష్టం చేశారు. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారని ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు. నమస్కారం, నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని.
దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపూర్ లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా తుంగభద్ర నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమై దిగువకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 80 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అధికారులు 26 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. తుంగభద్ర నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. Cyclonic circulation over West Central and adjoining Northwest Bay of Bengal off North Andhra Pradesh and South Odisha coast. A low pressure area formed today at 8:30 hours IST of 17th August 2025, and the associated cyclonic circulation is tilting southwestwards with height up to, and it extends up to 9.6 km ASL. We are expecting that the low pressure area will concentrate into a depression during the subsequent 24 hours and cross North Andhra and South Odisha coast on the forenoon of 19th August 2025. Under the influence of this system, we are expecting widespread rainfall activity over the entire Andhra Pradesh and especially over the districts of North Coastal Andhra Pradesh. We are over Visakhapatnam, Anantapalli, Kakinada, West Godavari and Kolasima. We are expecting extremely heavy, isolated extremely heavy rainfall spells. And over the other districts, almost all the districts will be experiencing heavy spells, heavy to very heavy rainfall, and some districts will experience heavy falls as shown in the graphics. So we are also expecting squally weather all along the coast, so fishermen are advised not to venture into the sea, and we have hoisted local cautionary signal 3 at all the ports of the Andhra Pradesh. Here in the map, అల్లూరు జిల్లా జీమడుగుల మండలం చింతకుప్ప కీలంకుట్టలోని మావోయిస్టు ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేశారు. మావోయిస్టు ప్రాంతాల్లో ఆపరేషన్ చేపట్టి మావోయిస్టు డివిజనల్ కమిటీ మెంబర్ నరేష్ అలియాస్ సంతుని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రైఫిల్, పిస్టల్, పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేయడం జరిగిన వాళ్ళ పేరు నరేష్ అలియాస్ సంతు. ఇంతకుముందు అతను పెద్దవాళ్ళు కోరకుండా ఏరియా కమిటీలో పనిచేసేవారు. ఈ మావోయిస్ట్ పైన మనకి చూస్తే ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్లో అతను 2016 నుండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్లో చాలా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉంటున్నాయి. సో ఈ మావోయిస్ట్ సంతు నచ్చికే పక్కతో సహా మనకి ఒక 303 రైఫల్ అండ్ దెన్ ఈ తమంచా దొరికిన దాంట్లో ఈ రౌండ్స్తో సహా అండ్ మ్యాగజైన్స్ ఉన్నాయి. వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యేకి చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులపై అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ అన్నారు. దీనికి నిరసనగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ముట్టడించాయి. కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకుల వ్యక్తిగత విషయాలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఇప్పటికైనా పోలీసులు అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ డిమాండ్ చేశారు. కూడా ఎమ్మెల్యే గారు ఇట్లా ఒక 4-5 మందిని పెట్టుకొని వాళ్ళ సొంత క్యాంప్ ఆఫీస్లో కొంతమంది పెద్ద మనుషులు వ్యక్తిగతంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పైన, మరి జిల్లా అధ్యక్షుడైన నా పైన మా వ్యక్తిగత విషయాలు, మా ఫ్యామిలీ విషయాలను కూడా మరి టైప్ చేసి కొందరు దుర్మార్గులు దీని ద్వారా సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మేము గౌరవ ఎస్పీ గారికి కూడా
ఒక 2 నెలల కింద మాజీ మంత్రి వాళ్ళు నిరంజన్ రెడ్డి మేము అందరం కూడా మా శ్రేణులు ఒక 500 మంది అక్కడికి వెళ్ళి టోటల్ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు వ్యక్తిగతంగా మనుషులను టార్గెట్ చేసి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మరి మాజీ మంత్రి అని చూడకుండా వయసురీత్యా లేకుండా ఓ చిల్లర కాని పేరు మీద చిల్లర కామెంట్లు చేస్తున్నాడు. ఇది పద్ధతి కాదు. మా వాళ్ళు కౌంటర్ ఇస్తే మీరు కేసులు పెడుతున్నారు. మరి వాళ్ళు ఇంత వ్యక్తిగతంగా దూషించిన వేరేవాళ్ళు లా అనే మాట కానుంచి కూడా మాట్లాడితే మరి ఎందుకు స్పందించడం లేదని ఎస్పీ గారిని కూడా అడగడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఎస్పీ గారు మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కవింపు చర్యలకు యాక్సియం 4 మిషన్తో భారత రోజసీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా భారత్కు చేరుకున్నారు. అంతరిక్ష యాత్ర విజయవంతమయ్యాక అమెరికాలో ఉన్న ఆయన తెల్లవారుజామున స్వదేశానికి విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు భార్య కామ్నా శుక్లా, కుమారుడు సమక్షంలో కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఘన స్వాగతం పలికారు. శుభాంశు శుక్లా స్వదేశానికి చేరుకోవడం భారత్కు గర్వకారణమైన కారణంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభివర్ణించారు. ఇక భారతదేశానికి గర్వకారణమైన క్షణం, ఇస్రోకు కీర్తినిచ్చే క్షణం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దీనికి దోహదపడ్డ వ్యవస్థకు కృతజ్ఞత తెలుపుతూ దేశ అంతరిక్ష వైభవం భారత గడ్డను తాకింది. భారతమాత దిగ్గజ పుత్రుడు శుభాంశు శుక్లా ఈ రోజు తెల్లవారుజామున ఢిల్లీలో అడుగుపెట్టారు. ఆయనతో పాటు మిషన్ గగన్యాన్కు ఎంపికైన వ్యోమగాముల్లో ఒకరైన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కూడా ఉన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ HM TV.